హలో నమస్తే, నేను మీ సక్కుబాయి. నేను వచ్చేసిన. ఇక మన కంటెంట్ రెడీగా ఉన్నది. ఇక మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇయాల్టి మన హెడ్లైన్స్ ఏదో చూసేయండి. మట్కా సైన్మా గురించి మాట్లాడినారు సైన్మా మేకర్లు. మంచిగానే ఉన్నది అని అంటున్నారు ఇటు నెటిజన్లు. సోషల్ మీడియాలో కంగువ సైన్మా నడుస్తుంది మస్తుగా. టాకీస్ లో ఎన్ని రోజులు ఆడుతుందో చూడాలి. ఇక మన తానా ఉన్నాడు ఓ గొప్ప సింగర్. తప్పకుండా అవకాశం ఇవ్వండి కీరవాణి సార్. ఒక్కసారే రిలీజ్ అయ్యేటట్టు ఉన్నాయి ఈ సినిమాలు. మాకు మస్తు సంబరంగా ఉన్నది అంటున్నారు అభిమానులు. ఒకప్పుడు మన తాన ఉన్న సినిమాల గురించి మాట్లాడుకుంటే ఒక్క ముచ్చట మాత్రం పక్కా మాట్లాడుకోవచ్చు. గదేందంటే ఒకప్పుడు సినిమాలు ఎట్లుండే అని. బూట్ కట్టు ప్యాంటు, పూల పూల అంగీలు, నిండుతనంగా చీర కట్టుకున్న హీరోయిన్లు. ఓ మంచి కథ, మంచి ఆలోచన, బ్లాక్ అండ్ వైట్ తెర. అది ఇదంతా ఒకప్పుడు. మరి ఇప్పుడు ఎట్లున్నది? ఏంది లేదా? ఎందుకు లేదు? ఉన్నదని మేము చెప్తున్నాం. ఎట్లా అంటారా? ఇక ముచ్చట సమజ్ కావాలంటే ఇగో వీళ్ళ మాటలు వినాల్సిందే. వినేయండి. మెగా ఫ్యాన్స్, వరుణ్ ఫ్యాన్స్, నేను వైరా బ్యానర్ పెట్టాక ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆయన నాకు ఇక్కడికే వచ్చాం. మీరు అభిమానించిన దానికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మట్కా మూవీకి వస్తే నిన్న నేను సినిమా చూశాను. నేను ఈవినింగ్ 5 o'clockకి చూశాను. వరుణ్ తేజ్ గారు ఈ సినిమాకి ప్రాణం పోశారు. అసలు అమేజింగ్ అండి. మీరు వరుణ్ తేజ్ గారు మెగా ఫ్యాన్స్, వరుణ్ ఫ్యాన్స్ తొడగొట్టి అంటే చరిత్రలో నిలిచిపోయిపోయే సినిమా మీరు తొడగొట్టి చెప్పుకోవచ్చు అండి. వరుణ్ తేజ్ గారి క్యారెక్టరైజేషన్ దాంట్లో కొన్ని జీవితాంతం మీ మనసులో ఉండిపోతాయి. థ్యాంక్ యూ వరుణ్ తేజ్ గారు, థ్యాంక్ యూ. కరుణకుమార్ గారు కథ చెప్పిన రోజుకి అంటే నేను మట్కా చిన్నప్పుడు కాలేజ్ డేస్లో చూశాను కాబట్టి ఆ కథ కనెక్ట్ అయ్యాను. తను చెప్పిన దానికి నేను నిన్న చూసిన దానికి 300% స్క్రీన్ ప్రజెన్స్ ఈజ్ అమేజింగ్ సార్. థ్యాంక్ యూ. ఆయనకి ఎన్ని ఒడిదొడుకులున్నా కష్టాలున్నా ఈ సినిమాని మనసు పెట్టి చేశాడు. ఐ కెన్ సీ దట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కమింగ్ టు ఆల్ నూరే ఫతే, మీనాక్షి, డిఓపి గారు, కిషోర్ సార్ థ్యాంక్ యూ. కిరణ్ గారు ఆర్ట్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యం రాజేష్ గారు, నవీన్ చంద్ర గారు థ్యాంక్ యూ. అందరూ 14th రోజు, నవంబర్ 14th రోజు ఈ సినిమా చూసి మీరు ఆశీర్వదించాలని థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అండ్ మెగా ఆర్మీ. కథను తీసుకెళ్ళి నేను వరుణ్ గారికి చెప్పాను. వరుణ్ గారికి చెప్పిన ఫస్ట్ మీటింగ్లోనే ఒక సీన్ చెప్పాను. ఆ సీన్ చెప్పిన తర్వాత ఇది వైజాగ్లో జరుగుతుందని చెప్పాను. ఆ కథ అక్కడికి ఓకే అయింది. ఆ తర్వాత ఇదిగో ఈరోజు మీ ముందు నవంబర్ 14కి మీ దగ్గరికి వస్తుంది సినిమా. మీరంతా చూసి ఆశీర్వదించాలి. తర్వాత ఈ సినిమా దేని గురించి మాట్లాడుతుంది అంటే మనిషి తాలూకా గ్రోత్ గురించి మాట్లాడుతుంది. మనిషిలోని మంచి చెడు గురించి మాట్లాడుతుంది. ఇదే వైజాగ్లో నాకు ప్రేమ దొరికింది. నాది పలాస, శ్రీకాకుళం జిల్లా. నేను అక్కడి నుండి వైజాగ్ వచ్చి మొట్టమొదటి నా ప్రస్థానం ఇక్కడ మొదలుపెట్టినప్పుడు ఒక చిన్న ట్రావెల్ ఏజెంట్గా ఇక్కడ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు నాకు నా భార్య పరిచయం అయింది. మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, ఈరోజు ఇక్కడే నిలబడ్డాం. అందరి ఆశీర్వాదం ఉంది. అలాగే ఈ సినిమాకి నన్ను ఆశీర్వదించిన వాళ్ళు ఉన్నారు, నాకు తోడ్పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ నేను కృతజ్ఞతలు చెప్పకపోతే నా స్పీచ్ ఫుల్ఫిల్ అవ్వదు. సో నాకు ఇందులో సహకరించిన ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి, నా అసిస్టెంట్ దగ్గర నుండి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను వాసు అనే క్యారెక్టర్ ఫస్ట్ 16 ఏళ్ళ కుర్రాడుగా స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు 52 ఏళ్ళు వచ్చే వరకు వాడి చరిత్ర, వాడి లైఫ్ ఏంటో అనేది ఈ సినిమా. వాడు ఎలా అంచెలంచెలుగా ఎదిగి ఒక అబ్బాయిలాగా, ఒక రెఫ్యూజీలాగా వైజాగ్కి వచ్చి, విశాఖపట్నంకి 1958లో వచ్చి
ఫుడ్ కోసం, అన్నం కోసం, ప్రతి రూపాయి కోసం కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదిగి ఒక మట్కా కింగ్ లాగా ఎదగడం అనేది కథ. ఫస్ట్ నా చిన్నప్పటి క్యారెక్టర్ ఎవరు వేస్తారు అనుకుంటే కార్తికేయ అని ఒక అబ్బాయి ఉన్నాడు. కార్తికేయ ఫస్ట్ ఒక 15 నిమిషాలు సినిమా అబ్బాయితోనే మొదలవుద్ది సెట్. చాలా చాలా అద్భుతంగా చేశారు కార్తికేయ. యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. అదరగొట్టేసావు అంటే నీ చూసిన తర్వాత నేను బాగా చేయాలి కదా అని అనిపించింది నాకు. అంత బాగా చేసావు. ఐఎమ్ రియలీ రూటింగ్ ఫర్ యూ. ఐ హోప్ యూ బికమ్ అ బిగ్ స్టార్ వన్ డే కార్తికేయ. అండ్ టు అవినాష్ ఆల్ ది బెస్ట్. నా తమ్ముడు క్యారెక్టర్ చేశాడు సినిమాలో. అవినాష్ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో కాస్ట్ పనిచేసిన ప్రతి ఒక్కరికి, మీనాక్షికి, నోరా ఫతేహ్కి, జాన్ విజయ్ గారికి, కన్నడ కిషోర్ గారికి, నా బెస్ట్ ఫ్రెండ్ సత్యం రాజేష్కి, అండ్ నాకు ఎప్పటి నుంచో సన్నిహితుడు నవీన్ చంద్ర, చాలా ఫెంటాస్టిక్ యాక్టర్ తను. మేము గనీ సినిమా చేసాము, టార్గెట్ మిస్ అయింది, ఈసారి మిస్ అవ్వదు నవీన్. అండ్ ఈ సినిమాలో చేసిన ప్రతి కాస్ట్ మెంబర్కి, ప్రతి ఒక్కరికి పేరున పెద్ద థ్యాంక్స్. ప్రాణం పోసి ప్రాణం పెట్టి ఈ సినిమా చేసినందుకు మీ ఒక్కొక్కరికి పేరున పెద్ద థ్యాంక్స్. అండ్ మా క్రూ గురించి మాట్లాడితే ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు, అది మా కిషోర్ కుమార్. అండ్ బ్రదర్, I think tomorrow, రేపొద్దున they will talk about your work and you'll reach great heights. I wish you all the best and thank you for making Matka visually such a grand film. Thank you, brother. And my art director Rajesh garki, Kiran gara, Rajesh, oh sir, Kiran garki, sir, 1960s 70s ని రీక్రియేట్ చేయడం అంత ఈజీ పని కాదు. మేము వన్ డే ముందు సడన్గా చేంజ్లు అడిగినా కూడా మీరు టక్ మనీ ఆన్ యూర్ టోస్ ఉండి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి మీరు చాలా చాలా పెద్ద అసెట్ అది. మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారికి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ వైరా విజయ్ గారికి, రజనీ గారికి, రామ్ గారికి, ఈ సినిమాని బ్యాక్ చేసి వాళ్ళు ఫస్ట్ నుంచి మార్కెట్ కాదు ఇది కాదు, ఒక సినిమా చేయాలంటే కంటెంట్ని బ్యాకప్ చేయాలి అని ఒక ఆలోచనతో వాళ్ళు ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఈ సినిమా వెనకాల ఉండి పుష్ చేస్తూ ఉన్నారు ఈ సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమా మీకు చాలా డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అరే చెప్పుడు మర్చినా, ఇవాళ ఏం వారం? గురువారమే కదా. మరి ఇవాళ 14వ తారీఖే కదా. ఏందబ్బా గిట్లా అడుగుతుంది ఏంటి అని ఆలోచన చేస్తుండ్రు కదా. చెప్తాం అన్ని వివరంగా చెప్తాం. ముచ్చట ఏందనేది వివరంగా చెప్పుకుందాము. నిన్న మొన్న పోయిన వారం ఒక సైన్మా గురించి మాట్లాడుకున్నాం కదా, యాదకొచ్చిందా? కంగువ సైన్మా గురించేనోళ్ళ ఇవాళ రిలీజ్ అయింది కదా. చలో మరి సైన్మా ఎట్లా ఉన్నది, ఏం కదా, హీరో ఇటు ఫ్యాన్స్ ఏమంటున్నారు అన్ని అరుచుకొని వద్దాం పండ్రి. పిచ్చెక్కించాడు సూర్య. అంత బాగుంది మూవీ అయితే, నిజంగా చెప్తున్నా. ఆది జ్వాల, అనంత జ్వాల, వైర జ్వాల, వీర జ్వాల, అంత బాగుంది మూవీ అయితే. ఖచ్చితంగా 2000 కోట్లు మూవీ ఎక్కువనే కొడుతుంది. ఎందుకంటే కంగువా మూవీలో నాకు నచ్చింది ఏంటంటే దిశ, నిన్ను చూస్తే ఎక్కుతుంది నష. సూర్య గారు అయితే నిజంగా చెప్తున్నా బ్రో, అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది ఆర్య. 1 మ్యాన్ షో చేసిండు నిజంగా హీరో సూర్య. బాబీ డియోల్ విలన్ అంటే నిజంగా చెప్తున్నా యానిమల్ లా నిజంగా మర్పించేసిండు. యానిమల్ యాక్టింగ్ అయితే బాబీ డియోల్ గారు. కంగువాలో యానిమల్ ని మర్పించే విధంగా ఉంది మేడం యాక్టింగ్. అంత బాగుంది కంగువాలో అయితే యాక్టింగ్ అయితే బాబీ డియోల్ గారు. క్రొకొడైల్ ఫైట్ అయితే దేవరాలో షార్క్ ఫైట్ ని మించిపోయింది నిజంగా. ఇంతవరకు అయితే ఏ సినిమాలో చూడలే. క్రొకొడైల్ ఫైట్ అయితే చాలా బాగుంది నిజంగా. లేడీస్ ఫైట్ అయితే నిజంగా లేడీసా విలన్సా అన్నట్టు చేసిరు మేడం. ఫైట్ అయితే చాలా బాగుంది. క్రొకొడైల్ ఫైట్ అది చాలా బాగుంది. వాటర్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. ఓకే, లేడీస్ ఫైట్ ఉందన్నారు కదా, అది ఎట్లా ఉంది? ఉంది, అన్ని చెప్పేది కదా. మూవీ చూడండి. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు 10కి? 10కి ఒక 7. అంటే మూవీ నచ్చలేదా అంటే అలా ఏం లేదు. యావరేజ్, స్లైట్లీ మోర్ దాన్ యావరేజ్, అబవ్ యావరేజ్ అని నేను కూడా అంటాను. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు,
మనకు సూర్య గారి వన్ మ్యాన్ షో అనమాట మూవీలో. బాబీ డియోలో ఉన్నా, లేకపోతే కోవేసర్లో ఉన్నా, లేకపోతే ఎవరెవరు లాస్ట్లో క్యామియో ఉన్నా, అనిరుద్ధ్ వచ్చిన ఒక సాంగ్. సో ఏదున్నా కూడా మనకు వచ్చేసి నాకు వచ్చేసి సూర్య గారి వన్ మ్యాన్ షో నాకు అనిపించింది. సో ప్రొడక్షన్ వాల్యూస్ సూర్య గారి వన్ మ్యాన్ షో ఆ 11th సెంచరీలో 1070 ఇయర్ అప్పుడు అక్కడ జరిగిండే లైక్ ఆ పీరియాడిక్ వర్క్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా ఉంటారో, సో అదంతా బాగానే నచ్చింది. కానీ బట్ మూవీలో నాకు ఎమోషన్స్ నేను పెద్దగా కనెక్ట్ కాలేదు. ఈ యాక్షన్ సీక్వెన్సెస్ ఇట్లాంటివి నేను ఎన్నో చూస్తానన్నమాట. సో మనం తెలుగు వాళ్ళం, మనం బీయింగ్ తెలుగు వాళ్ళం మనం ఎన్నో చూస్తాము. సో కాబట్టి నాకేదో సూర్య గారి కోసం మనం వెళ్దాము, సూర్య గారి యాక్టింగ్ కోసం మనం వెళ్దాము అనుకుంటే డెఫినెట్లీ రావచ్చు. వన్ టైం వాచబుల్ మూవీ అని నేను చెప్తాను. అండ్ కొత్తగా ఉందన్న, ఇది ఊహించకున్న ఒక 2%కు మంచిగా ఉంది సినిమా. చూడొచ్చు, అందరూ థియేటర్కి వచ్చి చూడొచ్చనా. సాంగ్స్ మాత్రం సూపర్ అన్న. అన్న కన్పేర్ చేయకన్నా, ఇది వేరే సపరేట్, ఇది వేరే సినిమా అన్న. ఇది 1074 అండ్ 2024లో జరిగే ఒక స్టోరీ. ఇది సూపర్గా ఉందన్న, మంచిగా ఉంది సినిమా. డైలాగ్స్, యాక్షన్, అది చెప్పాను కదన్న. ఒక సాంగ్ ఉంది, అది నాయక మా నాయక, వేరే లెవెల్ సాంగ్. అది థియేటర్లో వింటే మాత్రం కూసాం మనం థియేటర్లో అన్న. క్లైమాక్స్లో కార్తీ అన్న ట్విస్ట్, కార్తీ వస్తాడు. పార్ట్ 2లో కార్తీది సూర్యది ఉంది. ఇద్దరు బ్రదర్స్ చూడాలి యాక్టింగ్ ఎలా ఉంది అని. సూపర్ అన్న. బీజిఎం ఏం తాగి కొట్టిండో తెలియదన్నా, మస్తు కొట్టిండు బీజిఎం దేవిశ్రీ ప్రసాద్. నాకు చాలా బాగా నచ్చింది, చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ చాలా మూవీస్లో చూశాను, ఇందులో మాత్రం చాలా బాగా అనిపించింది. యాక్టింగ్ సూపరు, అసలు మాటలో చెప్పలేము. ఐ లవ్ సూర్య. ఆల్మోస్ట్ సెకండ్ ఉంది కదా, మళ్ళీ స్లో కాదు, కొత్తగా చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. సినిమా అయితే చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ అయితే మెయిన్ ఫైటింగ్స్ అన్ని మూవీస్లో నార్మల్ ఫైటింగ్ కాకుండా దీంట్లో కొంచెం డిఫరెంట్గా వచ్చింది. చాలా బాగుంది మూవీ అయితే. అసలు మూవీకి పేరు పెట్టేదే లేదండి, చాలా బాగుంది మూవీ అయితే. మొన్ననే చెప్పుకున్నాం టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదని. ఇప్పుడు డైలాగ్ చెప్పనికి ఓ కారణం ఉన్నది, గదేందనేది ఐటంగా చెప్తాం. ఇప్పుడు ముచ్చటేందంటే, ఇది లేట్గా వచ్చినా మన దగ్గరకు వచ్చినా ఇప్పుడు లేటెస్ట్గా వస్తుందల్లా. గట్లనే ట్రెండింగ్లో ఉన్న ముచ్చటలన్నీ చెప్పుకోవచ్చు. ఇది లేట్ అయినా ఏం కాదు, ఏదేమైనా మేము చెప్పాలి, మీరు వినాల్సిందే. గట్లనే చూపిస్తాం కూడా. మొత్తానికి ఇక్కడ ముచ్చటేందంటే, ఇట్లా మేం చెప్పుడు కాదు కానీ ఓ పారి గీ అన్న టాలెంట్ చూడుర్రి, ఐటంగా దత్తి ముచ్చట మనం మాట్లాడుకుందాం. అర్రేవా చూసినారులా, అరే ఎవ్వ మంచిగున్నది పో అని చెప్పేసి ఏం చెప్ప ముందుకే గిట్లా అంటున్నారు. ఏందని పరిశాన్ కాకుండ్రి. ఒక్క నిమిషం ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఏడ చూసినా కూడా ఈ వీడియో మస్తు వైరల్ కొడుతుంది. ఏంది ఏం కథ అని మేము కూడా మస్తు సోచాయించి ఎతికేసినాం. ఇక వీడియో దొరికింది. ఓ పరైతే గీ అన్న టాలెంట్ చూడుర్రి. అర్రేవా అబ్బాబాబా ఏమన్నానా,
ఏంది అసలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యమా లేకపోతే ఇంకెవరన్నా? అరే అవ్వ ఏమన్నా పాట పాడిండా? అగో డోలు లేదు, సన్నాయి లేదు, గిటార్ లేదు, పియానో లేదు, తబలా లేదు, ఇంకేం లేదు. అయినా కూడా అన్న కింద కాలు కొట్టుకుంటా, చిటికలు వేసుకుంటా, చేయి చాపుకుంటా అబ్బాబ్బా ఏమన్నా పాడిండా? ఏపో ఇవాళ రేపు కూడా గిసొంటి గాయకులు మన తానున్నారంటే మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు పో. అర్రేవా ఇప్పుడు మొత్తానికి ఈ వీడియో మన సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో ఫేస్బుక్లో ట్విట్టర్లో ఆడ ఈడ ఏడబడినా కూడా ఇదే వీడియో మస్తు చక్కర కొడుతుంది. మొత్తానికి ఈ వీడియో తీసింది ఒక బస్సులో ఉన్న అక్క అన్నట్టు. అరే తమ్ముడు చూడు కళ్ళు లేకపోయినా కూడా ఇంత బాగా వాడుతున్నాడు అని చెప్పేసి అక్క చాలా ఆలోచనతోటి వీడియో తీసి నెట్లో పెట్టి జర గీ అన్నకు సపోర్ట్ చేయండి, గట్లనే గీ అన్నను కీరవాన్ సార్ దాకా తీసుకుపోయేటట్టు మనం ప్రయత్నం చేయాలని ఒక అక్క మంచి ఆలోచన చేసి ఇగో ఈ వీడియోను పోస్ట్ చేయగానే మనోళ్ళు అర్రేవా ఏమన్నా వాడినావా, మస్తు వాడినావు, అసలు ఇన్స్ట్రుమెంట్లే లేవు అని ఒక్కొక్కరు ఒక్కొక్క తీరా కామెంట్లు పెట్టుకుంటా అన్నను మొత్తం మస్తు వైరల్ చేసిళ్ళు. ఇక ఇప్పుడు మన తాను అప్డేట్కి వచ్చిన ముచ్చట ఏంటంటే ఇదంతా మళ్ళీ ఎవరు షేర్ చేసిళ్ళంటే అగో గా సజ్జన సార్ ఉన్నారు కదా నువ్వులా, గా సారు ఏదన్నా మంచి పనులు అయినాయంటే ఎమ్మటే ట్విట్టర్ పిట్టలో పోస్ట్ చేస్తాడు. ఇగో ఈయనకు మంచి అవకాశం ఇవ్వాలి మ్యూజిక్ డైరెక్టర్లు అని చెప్పేసి సారు ట్విట్టర్లో పెట్టంగానే ఇక చక్కర్ర కొడుతున్నది పో ఈ వీడియో. అబ్బాబాబాబాబా ఎక్కడ చూడు ఒకటే ముచ్చట మన సోషల్ మీడియాలా. ఏందో తెలుసా, ఏం చెప్పకుండా తెలుసా అని అడుగుతాయి, ఏం చెప్పాలి అనే కదా మీరు ఆలోచన చేస్తుర్రు. ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లుందో మా పరిస్థితి కూడా అట్లనే ఉందల్లా. మొత్తానికి ఇక్కడ ముచ్చట ఏంటంటే మన తాన సైన్మాలు వస్తే ఒకసారి వస్తున్నాయి, లేదంటే సైన్మాల్స్ అప్పుడే ఉండట్లేవు. కరెక్ట్ గా ఉన్నా ముచ్చట ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. 1-2 అప్డేట్స్ అయితే పట్టుకొచ్చినా ఆలస్యం చేయకుండా చూసేర్రి. అర్రర్రర్రే పెద్ద కష్టం వచ్చింది కదా. అగో మొన్న నిన్న ఆయిటంక అన్ని రోజులు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఒకటే ఒక ముచ్చట గురించి. అది ఏంటంటే గేమ్ చేంజర్. ఈ సినిమాలో నటించిన హీరో ఎవరు మన అందరు తెలిసిన ముచ్చటనే రామ్ చరణ్ సారు. ఇక శంకర్ సార్ డైరెక్షన్లకి ఈ సినిమా వస్తుందనే ముచ్చట మన అందరు తెలిసిందే. ఇక ఈ టీజర్ కోసమే చాలా మంది మొన్నటిదాకా మస్తు వెయిట్ చేస్తూనే ఉన్నారు, ఎట్లా 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 అని చెప్పేసి. ఇట్లా అనుకుంటున్నామో లేదో మొన్న సోషల్ మీడియాలో మొత్తానికైతే ఒక
నకిలీలు రావద్దు. ఏ సినిమా హిట్ అయినా తెలుగు సినిమా కాబట్టి పక్కా సక్సెస్ కావాలని చెప్పేసి ఇంకో కొంతమంది అంటున్నారు. మరి ఏమవుతుందో